హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండి లావణ్య మెట్రో బ్లాగ్స్. ఇవాళ 1 కేజీ పండుమిర్చి అల్లం పచ్చడి అండి. ఇదిగోండి లిస్ట్లో ఉన్నాయన్నీ కూడా కావాల్సిన పదార్థాలు. పండుమిర్చి ముందుగా కడిగేసుకునండి, ఆరబెట్టుకున్న తర్వాత ముచ్చుకులు తీసేసుకోవాలండి. అలాగే చింతపండు కూడా అన్నీ చూసుకుని కొలతలు కరెక్ట్గా ఉండాలండి, తడి చేయరగా తగలకూడదు. అలాగే అల్లం కూడా ముందుగా కడిగేసుకునండి, శుభ్రంగా చెక్కేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఎండలో పెట్టుకోవాలండి. ఇలా తెల్లగా వచ్చే వరకు ఉంచాలి. అలాగే బాణీలో 2 స్పూన్లు ఆయిల్ వేసి దోరగా వేపుకోవాలండి. అలాగే పండుమిర్చి కూడా మిక్సీ పట్టేసుకోవాలి, అల్లం కూడా మిక్సీ పట్టేసుకోవాలి. అలాగే చింతపండు పండుమిర్చి కూడా మిక్సీ పట్టేసుకోవాలి, కొంచెం కొంచెం ఉప్పు వేసుకుంటా. అలాగే బెల్లం కూడా తురిమేసుకోవాలండి. అలాగే మళ్ళీ చింతపండును పండుమిర్చి మిక్సీ పట్టాం కదండి, ఉప్పు కూడా కలిపి అలాగే బెల్లం కూడా కలిపి మొత్తం అంతా కూడా మళ్ళీ మిక్సీ పట్టేసుకుని రెడీ చేసుకోవాలి. అలాగే తాలింపు 1 కేజీ ఆయిల్ కదండి, ఆయిల్ చూసుకుని వేసుకోవాలి. మెంతులు ఆవాలు వేసుకోవాలండి. తాలింపు పెట్టే ముందు 2 స్పూన్లు మెంతిపొడి కూడా వేసేసుకునండి. మెంతిపొడి వేసుకున్నాక తాలింపు పెట్టుకోవాలి. ఎల్లుల్లిపాయలు కూడా కచ్చపచ్చగా వేపుకొని వేసుకోవాలి, అంతే రెడీ.